ఇది మీకు గుర్తుండే ఉంటుంది. ఇది ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్. మిమ్మల్ని వెంబడించింది కవిత. వెంబడిస్తా అన్నది, వేటాడుతా అన్నది. వెల్కమింగ్ గారు దయచేసి జైల్లోంచి నామినేషన్ వేయండి. బండి సంజయ్కి అరవింద్కి ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది అని అంటారు. నిజామాబాద్కి కరీంనగర్కి ఎన్ని కిలోమీటర్లు ఉంది? గంతే గ్యాప్ ఉంది అంతే. గంతే. మీ బీజేపీతో అటాచ్ అయిన వాళ్ళంతా అందులోకి బయటకు వస్తున్నారు కేసుల నుంచి. ఆర్ యూ క్వశ్చనింగ్ ద జ్యుడిషియరీ ఆఫ్ దిస్ కంట్రీ? నేను ఇవాళ బాగా హ్యాపీగా ఉన్నా. నాగేశ్వరరావు గారు కూడా ఒప్పుకుంటున్నారు. జగిత్యాల నుంచి కొంతమంది అరవింద్ గారితో ప్రశ్నించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకండి ఎన్నిసార్లు ఉంటారంటే జీవన్ రెడ్డి గారు కమిటీలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు కావంటారా? ఎక్కడ పోయినాయండి 6 గ్యారెంటీలు? సుష్మా స్వరాజ్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయోదయిస్తారు. అదేలైపోయి రాలే. ఒక్క కాగితం ఇయ్యాడు, ఆడిటింగ్ చేయనియాడు. TRS కూడా ఎన్డీఏలో చేరే అవకాశం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి చేరలేదా? రేపు కేసీఆర్ అని చెప్తారు, ఎవరైనా చెప్తారు. మేము కూడా మిమ్మల్ని కమ్యూనిస్ట్ అంటారు. నేను ఏ పార్టీలో సభ్యుని కాదు, నేను ఉస్మానియాలో ప్రొఫెసర్. మీ కమ్యూనిస్టులు అప్డేట్ గారా? శ్రీలంకలో ఉన్న హిందువులకు న్యాయం చేయండి. సార్ ఆన్సర్ సరిగ్గా ఇస్తలేదు. మీరు ఇంటలేరు. నేను మథుర శ్రీకృష్ణుడిది కండువ వేసుకొని తిరుగుతున్నాను. నేను జై శ్రీరామ్ వేసుకొని తిరుగుతలేను.